ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన మురళీ చింతన అక్టోబర్ 10. ఓం శాంతి. ఈరోజు బాబా మురళీలో పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు లేక ఉపన్యాసం ఇచ్చేటప్పుడు బాబా బాబా అంటూ అర్థం చేయించండి. బాబా మహిమ చెయ్యండి. అప్పుడే బాణంలాగా తగులుతుంది. బాణానికి పదును ఉంటుంది. కాబట్టి బాబా అంటున్నారు, పిల్లలు మీరు మధురమైన పిల్లలు బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే దేహ అహంకారం అనేది ఉండదు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు ఇప్పుడు చీమల్లాగా ఉన్నారు, కనీసం పురుగులుగా కూడా అవ్వలేదు. బాబా దగ్గరికి ఎప్పుడైతే సమాచారం వస్తుందో బాబా బాబా అంటూ ఉంటే బాబా అంటారు, మీరు ఇప్పుడు పురుగులయ్యారు అని అంటారు. మీలో ఫోర్స్ అనేది ఉండాలి ఇతరులను నింపటానికి. చార్ట్ పెంచుకోండి. నేను వచ్చాను బ్రహ్మ యొక్క తనువులోకి. నేను పిల్లలకు స్వర్గ రాజ్యాన్ని ఇవ్వటానికి వచ్చాను. ఇప్పుడు స్వర్గ స్థాపన అనేది జరుగుతుంది. దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. అక్కడ అపారమైన సుఖము, శాంతి, ఆనందం ఉంటుంది. అక్కడ శరీరం కూడా కాంచన కాయగా ఉంటుంది. ఒకే మతం, ఒకే ధర్మం, ఒకే రాజ్యం ఉంటుంది. దేవతా ధర్మం యొక్క రాజ్య స్థాపన జరుగుతుంది. మీరు ఎందుకు ఇలా కింద దిగిపోయారు అనేది కూడా ఎవరికీ తెలియదు. బాబా పదే పదే గుర్తు చేయిస్తూ ఉన్నారు, పిల్లలు మీరు చాలా పూజ్యులుగా ఉండేవారు, ఇప్పుడు పూజారిగా అయిపోయారు. భగవంతుడు వచ్చారు నేను భారతదేశం స్వర్గంగా చెయ్యటానికి అని. బాబా అంటున్నారు, భారతదేశం చాలా ధనవంతంగా ఉండేది, బంగారపు ఇసుక ఉండేది, ఎంత సుసంపన్నంగా ఉండేవారు, ఇప్పుడు ఎంత పేదవారిగా అయిపోయారు. మీరు పూజ్యులుగా ఉన్నవారు ఎలా పేదవారిగా అయిపోయారు? ఈ విషయం ఎవరికీ తెలియదు. బాబా ఈరోజు మనకి ఈ విషయాలన్నిటినీ అర్థం చేయిస్తున్నారు. మీరు సన్యాసుల దగ్గరికి వెళ్ళండి. మీరు సన్యాసులుగా అవ్వాలా? మీరు బ్రహ్మలో లీనం అవ్వాలి అని అనుకుంటున్నారా? బ్రహ్మలో ఎవరు లీనం అవ్వరు. ఇక్కడ పాత్ర వహించటానికి రావాల్సిందే. బ్రహ్మలోకం మన ఆత్మల నివాస స్థానం. అక్కడ మీరు ఎలా లీనం అవ్వగలుగుతారు? చాలా భావంతో అర్థం చేయించండి. పరమాత్ముడు ఒక్కరే ఉన్నారు, అతని మహిమ చేస్తూ ఉండండి. భగవంతుడు ఒక్కరే, అతడే పతిత పావనుడు, అతడే సద్గతి దాత ఉన్నారు. ఇంకెవరిని కూడా సద్గురువు అని అనలేము. బాబా వచ్చారు మనందరినీ తన తోడు తీసుకుని వెళ్ళటానికి. మీరు ఒకేనే జ్ఞాపకం చేయాలి. ఈ యోగమే వారికి నేర్పించండి. ఈ సమయంలో పరమాత్ముడు వచ్చారు మనందరినీ తన తోడు తీసుకుని వెళ్ళటానికి. మన యొక్క యోగం బ్రహ్మలోకంతో కాదు ఉండాల్సింది, బ్రహ్మలోకంలో ఉన్న ఆ పరమాత్మతో మనం జ్ఞాపకం చేయాలి. బ్రహ్మని జ్ఞాపకం చేయటం వల్ల ఏ ప్రాప్తి అనేది ఉండదు. నేను ఇతని తనువులో వచ్చాను, నాకు తనువు కావాలి. ఇతని యొక్క అనేక జన్మల యొక్క అంతిమ జన్మలో నేను వచ్చాను. ఇతను కూడా తన యొక్క జన్మల సిద్ధాంతం తెలియదు. నేను ఇతని తనువులో వచ్చి మీకు అన్ని విషయాలను అర్థం చేయిస్తున్నాను. నేను మిమ్మల్ని ఎంత షావుకారుగా చేస్తున్నాను. మీరు శ్రీకృష్ణుడి యొక్క రాజ్యంలోకి వచ్చేది ఉన్నది. అక్కడ చాలా సుసంపన్నంగా ఉంటారు. బాబా అంటున్నారు, సంపూర్ణ నిర్వికారిలుగా ఉండేవారు, అతడే ఇప్పుడు వికారిగా అయిపోయారు. రాధ లక్ష్మిగా, కృష్ణుడు నారాయణుడిగా అవుతారు. ఈ విషయాలు మీకు తెలుసు, ఇంకెవరికి కూడా తెలియదు. అయినా కానీ మీరు నన్ను నిందిస్తూ వచ్చారు. నేను మిమ్మల్ని ఎంత ఉన్నతంగా చేస్తూ ఉన్నారు. మీరు ఎంత అన్ని విషయాలలో లీనమైపోయి ఉన్నారు. బాబా అంటున్నారు, పిల్లలు మీరు నాతో మాట్లాడుతూ ఉండండి. ఇప్పుడు మీరు ఒక్కరితోనే బుద్ధియోగం జోడించాలి. అనేకుల్ని జోడించటం వలన, అనేకుల్ని జ్ఞాపకం చేయటం వలన ఇంకా నష్టపోతూ ఉంటారు. మీరిప్పుడు మీకు అర్థం చేయిస్తున్నాను. కామ మహాశత్రువు, ఇదే మనల్ని పతితంగా చేసేసింది.
ఇప్పుడు మీరు నా యొక్క శ్రీమతంపై నడవండి. ఇంకెవరి యొక్క శ్రీమతాన్ని ఫాలో చేసేది లేదు. భక్తి, పూజలు, వ్రతాలు, తీర్థయాత్రల వల్ల నేనేమి లభించను. మీరు నన్ను ఒక్కరిని జ్ఞాపకం చేయటంతోనే మీరు ఉన్నత పదవిని పొందుతారు. అన్ని కల్పవృక్షంలో అన్ని ధర్మాల వారి గురించి వివరంగా ఉన్నది. ఒకప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం వారు ఉండేవారు. హిందువులు కూడా తమకి తాము మా ధర్మమే చాలా శ్రేష్టమైనదని చెప్పుకుంటూ ఉంటారు. బాబా మనకి జ్ఞానాన్ని ఇచ్చారు, మీరు వారికి అర్థం చేయించండి. శివబాబా అర్థం చేయిస్తున్నారు. మన యొక్క ధర్మం ఆది సనాతన దేవి దేవతా ధర్మం. తర్వాత నుంచి మనం హిందువులం అని చెప్పుకుంటూ వచ్చాము, కానీ వాస్తవానికి దేవతా ధర్మం. ఇప్పుడు బాబా వచ్చి ఆ ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. మీరు సేవ చెయ్యండి, చాలా నషాతో దండోరా వెయ్యండి. కానీ మీలో యోగం లేకపోతే ఉపన్యాసం బాగా ఇచ్చినా బాణంలాగా తగలదు. బాబా దగ్గరికి ఎన్నో సమాచారాలు వస్తూ ఉంటాయి. మీరు ఎవరికి ఏది అర్థం చేయించినా బాబా బాబా అంటూ అర్థం చేయించండి. పిల్లలు, యోగ శక్తి ఉన్నట్లయితేనే బాణంలాగా తగులుతుంది. మీరు మీ సమయాన్ని వృధా చేసుకోకండి. అప్పుడే మీలో మాటలలో పదును అనేది వస్తుంది. పవర్ఫుల్గా ఉండగలుగుతారు. చాలా బాగా సేవ జరుగుతుంది. లేకపోతే ఎంత ఉపన్యాసం చెప్పినా దేహ బాణంలో రావటం వలన మీరు బాణంలాగా వేయలేకపోతూ ఉంటారు. అందుకనే బాబా అంటున్నారు, సేవలో సఫలతని పొందాలి అంటే ప్రతి విషయంలోనూ అహంకారాన్ని వదిలి ప్రతి పనిలో బాబా పేరు ప్రస్తావించాలి. జ్ఞాపకంలో ఉంటూ సేవ చేయాలి. పరచింతన యొక్క విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. మీరిప్పుడు సత్యమైన వైష్ణవులుగా అవ్వాలి. ఎటువంటి హింసను చేయకూడదు. దేహ సహితంగా సర్వ సంబంధాలతో బుద్ధియోగాన్ని తెంచేయాలి. వరదానం ఉన్నది. విశ్వ కళ్యాణ కార్యంలో సదా బిజీగా ఉండే విశ్వ ఆధారమూర్తులుగా కండి. విశ్వ కళ్యాణకారి పిల్లలు స్వప్నంలో కూడా ఫ్రీగా ఉండలేరు. ఎవరైతే రాత్రి పగలు సేవలో బిజీగా ఉంటారో వారికి స్వప్నంలో కూడా కొత్త కొత్త విషయాలు, సేవా ప్లాన్లు లేక పద్ధతులు కనిపిస్తూ ఉంటాయి. సేవలో బిజీగా ఉండటం వలన తమ పురుషార్థంలో తమ వ్యర్థం నుండి ఇతరుల వ్యర్థం నుండి కూడా సురక్షితంగా ఉంటారు. వారి ఎదురుగా బేహద్ విశ్వాత్మలు సదా ఇమర్జ్ అయి ఉంటారు. వారికి కొంచెమైనా నిర్లక్ష్యం అనేది రాదు. మరి ఇలాంటి సేవాదారి పిల్లలు ఆధారమూర్తులుగా అయ్యే వరదానాన్ని పొందుతారు. స్లోగన్ ఉన్నది, సంగమ యుగంలోని ఒక్కొక్క క్షణం 1 సంవత్సరంతో సమానం. కాబట్టి నిర్లక్ష్యంలో సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఇలా మనము బాబా ఎంత ఉన్నతంగా చేశారు, మనం ఎలా పతనంగా అయిపోయాము అనేది ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అచ్చా, ఓం శాంతి.